స్థిరపరచి పాపము క్షమించి కలువరి సిలువ రక్తముతో నీ బంధన స్థిరపరచి పాపము క్షమించి యెహోవా నీ కృపాతిశయమును నిత్యము కీర్తింతును నిత్యము కీర్తింతును యెహోవా నీ కృపాతిశయమును నిత్యము కీర్తింతును నిత్యము కీర్తింతును ప్రతిశోధనపై నీవు నాకు విజయము నీచెదవు విజయము నీచెదవు ప్రతిశోధనపై నీవు నాకు విజయము నీచెదవు విజయము నీచెదవు నన్ను విడిపించుటకు నీవు నమ్మదగినవాడవు నమ్మదగినవాడవు నన్ను విడిపించుటకు నీవు నమ్మదగినవాడవు నమ్మదగినవాడవు యెహోవా నీ కృపాతిశయమును నిత్యము కీర్తింతును నిత్యము కీర్తింతును యెహోవా నీ కృపాతిశయమును నిత్యము కీర్తింతును నిత్యము కీర్తింతును నీదు విశ్వాస్యత గొప్పదై మారనిదైయుండుం మారనిదైయుండుం నీదు విశ్వాస్యత గొప్పదై మారనిదైయుండుం మారనిదైయుండుం యెహోవా నీ కృపాతిశయము నిత్యము కీర్తింతును నిత్యము కీర్తింతును యెహోవా నీ కృపాతిశయమును నిత్యము కీర్తింతును నిత్యము కీర్తింతును నమ్మకమయ్యున్నా నా ప్రభువా నన్ను కాచెదవు నన్ను కాచెదవు యెహోవా నీ కృపాతిశయమును నిత్యము కీర్తింతును
జయమును పొందెదను. మంచి పోరాటము పోరాడి జయమును పొందెదను. జయమును పొందెదను. మహిమా మకుటమునిచ్చెడు ప్రభునకు హల్లెలూయా పాడెదన్. హల్లెలూయా పాడెదన్. మహిమా మకుటమునిచ్చెడు ప్రభునకు హల్లెలూయా పాడెదన్. హల్లెలూయా పాడెదన్. యెహోవా నీ కృపాతిశయమును నిత్యము కీర్తింతున్. నిత్యము కీర్తింతున్. యెహోవా నీ కృపాతిశయమును నిత్యము కీర్తింతున్. నిత్యము కీర్తింతున్. శివుని గీతాల్లో నుంచి క్రీస్తే జీవితంలోనే పాట పాడుకుందాం. క్రీస్తే జీవితంలో ఎంతైనా మంచి కాపరి. క్రీస్తే జీవితములో ఎంతైనా మంచి కాపరి. దుఃఖ సుఖంబులలో ఆయనే సహాయకుడు మనకు. దుఃఖ సుఖంబులలో ఆయనే సహాయకుడు మనకు. క్రీస్తే జీవితములో ఎంతైనా మంచి కాపరి. క్రీస్తే జీవితములో ఎంతైనా మంచి కాపరి. కష్ట బాధలలో మన ప్రభువు సమీపముగా నుండెనెంతో. కష్ట బాధలలో మన ప్రభువు సమీపముగా నుండెనెంతో. గాలి తుఫానులను గద్దించుచు మనతో నుండు యాత్రలో. గాలి తుఫానులను గద్దించుచు మనతో నుండు యాత్రలో. క్రీస్తే జీవితములో ఎంతైనా మంచి కాపరి. క్రీస్తే జీవితములో ఎంతైనా మంచి కాపరి. ఇహలోక సాగరము దాటునప్పుడు అలలెంతో మనలను కదలింపగా. ఇహలోక సాగరం దాటునప్పుడు అలలెంతో మనలను కదలింపగా. మునుగోనప్పుడు మొరపెట్టిన మనలా రక్షించుతానే. మునుగోనప్పుడు మొరపెట్టిన మనలా రక్షించుతానే. క్రీస్తే జీవితములో ఎంతైనా మంచి కాపరి. క్రీస్తే జీవితములో ఎంతైనా మంచి కాపరి.
చేసే సాతాను క్రియలకు భయపడక జీవిత నావపై దాడి చేసే సాతాను క్రియలకు భయపడక ధైర్యము కొరకై ప్రార్థించిన ప్రభువే మనల నడుపున్. ధైర్యము కొరకై ప్రార్థించిన ప్రభువే మనల నడుపున్. క్రీస్తే జీవితములో ఎంతైనా మంచి కాపరి. క్రీస్తే జీవితములో ఎంతైనా మంచి కాపరి. జీవితములో నిరాశచే కృంగిపోయి మనమున్నప్పుడు, జీవితములో నిరాశచే కృంగిపోయి మనమున్నప్పుడు విజయము నీచి బలపరచి జీవ కిరీటమిచ్చును. విజయము నీచి బలపరచి జీవ కిరీటమిచ్చును. క్రీస్తే జీవితములో ఎంతైనా మంచి కాపరి. క్రీస్తే జీవితములో ఎంతైనా మంచి కాపరి. యేసు ప్రభువే మన దుర్గము, ఆయన యందే నిలచినచో. యేసు ప్రభువే మన దుర్గము, ఆయన యందే నిలచినచో నిశ్చయముగా జయించుము. ఓడిపోవును శత్రువు, నిశ్చయముగా జయించుము. ఓడిపోవును శత్రువు. క్రీస్తే జీవితములో ఎంతైనా మంచి కాపరి. క్రీస్తే జీవితములో ఎంతైనా మంచి కాపరి. దుఃఖ సుఖంబులలో ఆయనే సహాయకుడు మనకు. దుఃఖ సుఖంబులలో ఆయనే సహాయకుడు మనకు. క్రీస్తే జీవితములో ఎంతైనా మంచి కాపరి. క్రీస్తే జీవితములో ఎంతైనా మంచి కాపరి. కీర్తనలు 91. మహోన్నతుని చాటు నివసించేవాడే సర్వశక్తుని నీడను విశ్రమించేవాడు. ఆయనే నాకు ఆశ్రయము, నా కోట, నేను నమ్ముకున్న దేవుడని నేను యెహోవాను గురించి చెప్పుచున్నాను. వేటగాని ఊరిలో నుండి ఆయన నిన్ను విడిపించును, నాశనకరమైన తెగులు రాకుండా నేను రక్షించును. ఆయన తన రెక్కలతో నిన్ను కప్పను, ఆయన రెక్కల క్రింద నీకు ఆశ్రయం కలుగును. ఆయన సత్యము కేడెమును డాలునైనది. రాత్రి వేళ కలుగు భయమునకైనను, పగటి వేళ ఎగురు బాణమునకైనను, చీకట్లో సంచరించు తెగులునకైనను, మధ్యాహ్నమందు పాడుచే రోగమునకైనా నీవు భయపడుకుందువు. నీ ప్రక్కన 1000 మంది పడినా, నీ కుడి ప్రక్కన 10,000 మంది కొలను, అపాయం నీ యొద్దకు రాదు. నీవు కన్నులారా చూచుండగా భక్తిహీనులకు ప్రతిఫలం కలుగును. యెహోవా నీవే నా ఆశ్రయము, నీ మహోన్నతుడైన దేవుని నీకు నివాసస్థలముగా చేసుకుని ఉన్నావు. నీకు అపాయం ఏమీ రాదు, ఏ తెగులను నీ గుడారంను సమీపించదు. నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును. నీ పాదములకు రాయి తగలకుండా వారు నిన్ను తమ చేతుల మీద ఎత్తి పట్టుకుందరు. నీవు సింహంలో నాగపాములను త్రొక్కెదవు, కొదమ సింహంలో భుజంగంలో ననుగదొక్కెదవు. అతడు నన్ను ప్రేమించున్నాడు కనుక నేను అతను తప్పించెదను. అతడు నా నామం ఎరిగిన వాడు కనుక నేను అతను కనపరిచెదను. అతడు నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను. శ్రమలో నేను అతనికి తోడు ఉండేదను. అతను విడిపించి అతను గొప్ప చేసేదను. దీర్ఘాయు చేత అతన్ని తృప్తిపరిచెదను. నా రక్షణ అతనికి చూపించెదను. ఆమేన్.
121 కీర్తన. కొండల తట్టు నా కన్నులెత్తుచున్నాను, నాకు సహాయం ఎక్కడి నుండి వచ్చును? యెహోవా వల్లనే నాకు సహాయం కలుగును. ఆయన భూమి ఆకాశంలో సృజించినవాడు. ఆయన నీ పాదం తొట్టిల్లనియ్యడు. నిన్ను కాపాడువాడు కునుకడు. ఇశ్రాయేలును కాపాడువాడు కునుకడు, నిద్రపోడు. యెహోవాయే నిన్ను కాపాడువాడు. నీ కుడి ప్రక్కన యెహోవా నీకు నీడగా ఉండును. పగలు ఎండ దెబ్బయైనను నీకు తగలదు, రాత్రి వెన్నెల దెబ్బయైనను నీకు తగలదు. ఏ అపాయం రాకుండా యెహోవా నిన్ను కాపాడును. ఆయన నీ ప్రాణంను కాపాడును. ఇది మొదలుకొని నిరంతరం నీ రాకపోకలింది యెహోవా నిన్ను కాపాడును. ఆమెన్. దేవుని వాక్యంలో నుంచి యోబు గ్రంథము 1వ అధ్యాయంలో మొదటి 5 వచనాలు చదువుకుందాం. యోబు గ్రంథము 1వ అధ్యాయము మొదటి 5 వచనాలు. ఊజు దేశమునందు యోబు అని ఒక మనుషుడుండెను. అతడు యథార్థవర్తనుడును, న్యాయవంతుడునై దేవునియందు భయభక్తులు కలిగి చెడుతనము విసర్జించినవాడు. అతనికి 7 కుమారులు 3 కుమార్తెలను కలిగిరి. అతనికి 7,000 గొర్రెలను, 3,000 ఒంటెలను, 500 జతల ఎడ్లను, 500 ఆడుగాడిదలను కలిగి బహుమంది పనివారును అతనికి ఆస్తిగా ఉండను కనుక తూర్పు దిక్కు జనులందరిలో అతడే గొప్పవాడుగా ఉండను. అతని కుమారులందరూ వంతుల చెప్పున అనుదినము ఒకరికొకరు తమ తమ ఇండ్లలో విందు చేయనే కూడినప్పుడు తమ 3 అక్క చెల్లెండ్రు తమతో కలిసి అన్న పాలన పుచ్చుకుంటుండగా వారిని పిలిపించి వచ్చిరి. వారి విందును పూర్తి కాగా యోబు తన కుమారులు పాపం చేసి తమ హృదయములలో దేవుని దూషించరేమో అని వారిని పిలువనంపించి వారిని పవిత్రపరిచి అరుణోదయం లేచి వారిలో ఒక్కొక్కరి నిమిత్తమై దహన బలి అర్పించవచ్చును. యోబు నిత్యము అలాగున చేయించుండెను. ప్రార్థన చేద్దాం. దయగల మా తండ్రి, ఈ రాత్రి నీ సముఖంలోనికి మేమందరము చేరి వచ్చి ఇంటూ ఉండగా నీ సన్నిధిలో మేము గడిపే ఈ కొద్ది సమయము మాకు, మా గృహాలకు, మా ఇంటి వారికి, మా కుటుంబాలకు, మా బిడ్డలకు ఎంతో దీవెన కనుగ చేయమని యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన ప్రార్థించి స్తుతించబడుచున్నాం తండ్రి. ఆమెన్. ఈ రాత్రి బ్రీఫ్ మెసేజ్ ఏంటంటే తల్లిదండ్రులు వినండి అనే టైటిల్ పెట్టాం. దానికి యాక్సెస్ చేస్తూ ఓవర్ కాన్ఫిడెన్స్, తెలుగులో అతి ఆత్మ విశ్వాసము, ఆల్టర్నేట్ వర్డ్ ఏంటంటే మితిమీరిన విశ్వాసం. ఓవర్ కాన్ఫిడెన్స్కి తెలుగు అర్థం ఏంటంటే మితిమీరిన విశ్వాసము, మితిమీరిన నమ్మకము, అతి ఆత్మ విశ్వాసము. ఇంగ్లీష్లో ఓవర్ కాన్ఫిడెన్స్. మనం ఈ రాత్రి చూసే కోణం ఏంటంటే ఓవర్ కాన్ఫిడెన్స్ అనేటువంటిది అనేక కోణాల్లో మనము ధ్యానించవచ్చు. అయితే ఈ రాత్రి మనము ధ్యానించే యాంగిల్, కోణము, డైమెన్షన్ ఏంటంటే తల్లిదండ్రులు బిడ్డల విషయంలో కలిగి ఉంటే ఓవర్ కాన్ఫిడెన్స్ అనే డైమెన్షన్లో మనం చూస్తూ ఉన్నాం. తల్లిదండ్రులు బిడ్డల విషయంలో, బిడ్డల పట్ల, బిడ్డల ఎడల కలిగి ఉండే ఓవర్ కాన్ఫిడెన్స్, మితిమీరిన విశ్వాసము, అతి ఆత్మ విశ్వాసము అనే కోణంలో మనం చూస్తూ ఉన్నాం. ఈ తల్లిదండ్రులు బిడ్డల విషయంలో కలిగి ఉండే ఓవర్ కాన్ఫిడెన్స్ చాలా డేంజరస్, అపాయకరమైనది. ఎన్నో కీడులు కొని తెచ్చిపెడుతూ ఉంది. తల్లిదండ్రులు బిడ్డల ఎడల కలిగి ఉన్న ఈ మితిమీరిన విశ్వాసం, ప్రగాఢ నమ్మకం, అపార నమ్మకం, ఇవన్నీ కలిపి ఓవర్ కాన్ఫిడెన్స్. కాన్ఫిడెంట్ అంటే సహజంగా తల్లిదండ్రులు బిడ్డలు నమ్ముతారు, బిడ్డలు ఏం చెప్తే అది వింటారు, ఎలా చేయమంటే అలా చేస్తారు.
ఫైనల్గా బిడ్డలు ఎలా ఆడితే అలా ఆడే స్టేజ్కి తీసుకొస్తారు. సో ఈ మితిమీరిన విశ్వాసము, ప్రగాఢ నమ్మకం, అతి ఆత్మవిశ్వాసం, ఓవర్ కాన్ఫిడెన్స్ మనం చదివిన యోబు గారి జీవితంలో, యోబు గారికి బిడ్డల విషయంలో లేదు. అందుకనే మనం చదివిన వాక్యంలో ఎందుకు 5 వచనాలు చదవమంటే, ఈ 3 కుమార్తెలు, 7 కుమారులు కూడా యోబు గారి బిడ్డలు అనుదినము విందు చేసుకుంటూ ఉండేవారు. అయితే వాళ్ళ విందు దినాలు పూర్తయినప్పుడు, అంటే ప్రతిదినము కూడా యోబు గారు ఏం చేసేవారంటేనండి, వాళ్ళని ఒక్కొక్కరిని పిలిచి వాళ్ళని పవిత్రపరిచి, ఎందుకని మనం చదివిన వాక్యం ఉందంటేనండి, తన కుమారులు పాపం చేసి 5వ వచనంలో తమ హృదయములలో దేవుని దూషించరేమో అని వారిని పిలునంపించి, ఎరా మీరు రాత్రి ఏమన్నా దేవుని దూషించారేంట్రా అమ్మ అని అడగడం కాదు, ఒకవేళ దూషించరేమో అని, దేవునికి కోపం రేపారేమో, దేవునికి బాధ కలిగించారేమో అని. అంటే యోబు గారి జీవితంలో ఓవర్ కాన్ఫిడెన్స్ లేదు. అందుకనే బిడ్డలో కూడా అనుదినము పిలుస్తూ ఉంటే మన బిడ్డలు అయితే విసిగిపోతారు. రోజు ఏటినా నీ పని, రోజున అని అంటూ ఉంటారు మన బిడ్డలైతే, ప్రతిదినము చేస్తూ ఉంటే. కానీ వీళ్ళు ఎంత విధేయులు అంటేనండి, ఇంత విధేయులైనప్పటికి కూడా ఎందుకు ఇంత విధేయత చూపిస్తూ వచ్చారంటే, ప్రతిదినము కూడా యోబు గారు ఆయన జీవితంలో ఎలా ఉన్నారంటే, అతడు యథార్థవర్తనుడును న్యాయవంతుడునై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతమును విసర్జించినవాడు. ఇలాంటి గొప్ప వ్యక్తి బిడ్డలు అయినప్పటికి కూడా, ఎంత భక్తిగల దైవజన్ని బిడ్డలు అయినప్పటికి కూడా, ఎంత భక్తి చేస్తున్నా యోబు గారికి ఆయన బిడ్డల మీద ఓవర్ కాన్ఫిడెన్స్ లేదు, అతి ఆత్మవిశ్వాసం, మితిమీరిన విశ్వాసం లేదు. అనుదినము ఒక్కొక్కరిని పిలిచి పవిత్రపరిచి, ఒక్కొక్కరి నిమిత్తము ఇప్పటికంటే అరుణోదయం లేచి వారిని ఏం చేసేవారటండి, ఆయన ఒక్కొక్కరి నిమిత్తమై దహన బలి అర్పించవచ్చును. యోబు నిత్యము అలాగున చేయుచు, నిత్యము, ఒకరోజు కాకపోతే ఒకరోజైనా ఆయన విడిచిపెట్టలేదు, నిత్యము. అందుకని రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి అని ఉంది. ప్రతి దినము కూడా రక్షణ విషయంలో భయం కలిగి మన రక్షణను కాపాడుకుంటూ ప్రతిదినము యేసుక్రీస్తు వారి రక్తంలో కడుగుబడుచు, పవిత్రపరచుకొనొచ్చు, మనలను శుద్ధులుగా చేసుకోవాలి. అందుకని రక్షింపబడుచున్న మనకు, ఎప్పుడో 20 ఏళ్ళైందండి నేను రక్షింపబడి, నేను ఎంత సీనియర్ అనుకోవచ్చు, కాదు. అంటే ప్రతి దినము నూతన వ్యక్తిగా మార్చబడుతూనే ఉండాలి. కారణం ఏంటంటే, ఈ పాప శరీరంలో జీవించినంత కాలం ఏదో ఒక మలినము, ఏదో ఒక దోషము, ఏదో ఒక పాపము, ఏదో ఒక అపరాధము అంటుకుంటూనే ఉంటుంది. వినటం వల్ల కావచ్చు, చూడడం వల్ల కావచ్చు, మాటల వల్ల కావచ్చు, ఊహల వల్ల కావచ్చు, ఉద్దేశాలు, సంకల్పాలు ఎన్నో ఉంటాయి. వీటి విషయంలో దేవుని దగ్గర మనం ఎప్పటికప్పుడు కూడా సర్చ్ చేసుకోవాలి. అయితే ఈవేళ మన డైమెన్షన్ ఏంటంటే, తల్లిదండ్రులు బిడ్డల విషయంలో ఓవర్ కాన్ఫిడెన్స్ కలిగి ఉండటం అనే విషయం చాలా అపాయకరమైన ఊరి, ప్రమాదకరమైనది, డేంజరస్. అంటే తల్లిదండ్రులు బిడ్డల విషయంలో మితిమీరిన విశ్వాసము, అతి ఆత్మవిశ్వాసం కలిగి ఉంటే వాళ్ళ యొక్క వ్యక్తిగత జీవితానికి,
వాళ్ళ యొక్క ఆత్మీయ జీవితానికి, వాళ్ళ కుటుంబ జీవితానికి క్షేమకరమో కాదు అనే విషయాన్ని మనం తెలుసుకోవాలి. తల్లిదండ్రులు ఏ విషయాల్లో, బిడ్డల విషయంలో ఈ కడవరి దినాల్లో ఓవర్ కాన్ఫిడెన్స్ కలిగి ఉంటున్నారో అనే సంగతులు మనము 7 సంగతులు చూస్తాం. సింపుల్గా 7 సంగతులు, 7 విషయాలు. మొదటిది పిల్లల స్వభావము. అంటే పిల్లల క్యారెక్టర్ విషయంలో తల్లిదండ్రులు చాలా ఓవర్ కాన్ఫిడెన్స్తో ఉంటారు. మా బిడ్డలు లాంటి వాళ్ళు ఎవరు లేరు, మా బిడ్డలు పాడైపోరు, చెడిపోరు అనే భావన, అనేటువంటి ఓవర్ కాన్ఫిడెన్స్. అందరి పిల్లల్లాగా నా పిల్లల స్వభావం కాదు, మా పిల్లలు డిఫరెంట్, వీళ్ళు డిఫరెంట్గా పెంచాం, డిఫరెంట్గా పెరిగారు, వీళ్ళ డిఫరెంట్ స్టైల్ అని పిల్లల స్వభావం విషయంలో తల్లిదండ్రులు ఓవర్ కాన్ఫిడెన్స్ కలిగి ఉండటం వల్ల వాళ్ళ యొక్క భవిష్యత్తు జీవితంలో పిల్లలు దారి తప్పినట్టుగా కనపడుతూ ఉన్నారు. పిల్లలు పెద్దయ్యే కొద్ది దారి తప్పడానికి కారణం ఏంటంటే పిల్లల స్వభావం, క్యారెక్టర్ విషయంలో తల్లిదండ్రులు ఉదాసీనంగా ఉండటం, చూచిస్తున్నట్టుగా వాళ్ళ స్వభావాన్ని ఎంతో గొప్పగా పరిగణిస్తూ ఉంటారు. కానీ ఎవరి పిల్లలైనా సరే స్వభావము ఒకటే. ఎవరి పిల్లలైనా సరే ఈ శరీరంలో ఉన్నంత కాలము కూడా పరిశుద్ధుల పిల్లలకి అదే స్వభావం ఉంటుంది, దొంగవాడి పిల్లలకి అదే స్వభావం ఉంటుంది, భ్రష్టుడైన వాడి పిల్లలకు కూడా అదే స్వభావం ఉంటుంది, పాప స్వభావం. ఈ పాప స్వభావం నుంచి విడిపించబడాలి అంటే ఎంతో ప్రార్థన జీవితం, అంటే పిల్లల్లో ప్రార్థనా జీవితం ఉండాలి, దేవునితో సహవాసం ఉండాలి, పరిశుద్ధులతో సహవాసం ఉండాలి, ఎంతో నలగొట్టబడాలి, ఎన్నో దెబ్బలు తినాలి. అప్పుడు కానీ స్వభావం మారదు. మానవ స్వభావం మారడానికి ఎన్నో ఎదుర్కోవాలి. కానీ తల్లిదండ్రులు అతి ఆత్మీయ శ్వాసంతో పిల్లల విషయంలో చాలా కేర్లెస్గా వాళ్ళ స్వభావాన్ని చూస్తూ ఉంటారు. మా పిల్లలు చెడిపోరు అనుకుంటూ ఉంటారు, కానీ వీళ్ళు చాటుమాటున చేసేవన్నీ కూడా చేస్తూనే ఉంటారు. కనుక మనము ఈ డైమెన్షన్లో తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే తల్లిదండ్రులుగా వాళ్ళ స్వభావాన్ని ఎప్పటికప్పుడు పరీక్షిస్తూ పరిశీలిస్తూ ఉండాలి. స్వభావం మారుతుందా, ఎలా ఉంటుంది, మాట తీరు మారుతుందా, తల్లిదండ్రులకు ఇవ్వాల్సిన రెస్పెక్ట్ ఇస్తున్నారా లేదా, పెద్దల ఎడలు ఎలా ఉంటున్నారు, స్కూల్లో ఎలా ఉంటున్నారు, వాడి స్వభావంలో లేక ఆమె స్వభావంలో ఏమైనా మార్పు వస్తుందా అనే విషయాన్ని ఎప్పటికప్పుడు కూడా మనము పరిగణలోకి తీసుకొని ఆ విషయాన్ని పరిశీలిస్తూ ఉండాలి. క్షుణ్ణంగా తెలుసుకోవడానికి ప్రయత్నించాలి. బిడ్డలతోటి వాళ్ళ స్వభావం తెలుసుకోవాలంటే ఫ్రెండ్లీగా మెలగాలి. కనుకంటే మొదటిది ఏంటంటే పిల్లల స్వభావం విషయంలో తల్లిదండ్రులు అతి ఆత్మవిశ్వాసంతో ప్రవర్తించి, కడాకరికి ఎలా అయిపోతుందనంటే పిల్లలే తల్లిదండ్రులు కొట్టడం, పెళ్ళిళ్ళు అయిన తర్వాత తల్లిదండ్రులని బయటకు తోసేయడం, బలవంతంగా ఆస్తులు రాయించేసుకోవడం, తల్లిదండ్రుల్ని, ఇలాంటివన్నీ కూడా కనపడుతూ ఉన్నాయి. కనుక పిల్లల స్వభావము విషయంలో తల్లిదండ్రులు అలక్ష్యంగా, నిర్లక్ష్యంగా ఉండకూడదు. వాళ్ళకి పెళ్ళిళ్ళు అయిపోయినప్పటికి కూడా, వాళ్ళకి మనవలు పుట్టినప్పటికి కూడా, ఇప్పుడు కూడా పిల్లల స్వభావాన్ని మనము క్షుణ్ణంగా తెలుసుకోవడానికి ప్రయత్నించాలి తల్లిదండ్రులుగా. అప్పుడు వాళ్ళ యొక్క భవిష్యత్తు బాగుంటుందండి. ఒక కుటుంబము షాప్కి వెళ్ళారంట. షాప్కి వెళ్తే ఒక ప్లేట్ కొనడానికి
వెళితే కూడా కూతురు కూడా ఉంది. ఒక ప్లేట్ కొంటున్నారు. డాడీ మనకి చాలా ప్లేట్లు ఉన్నాయి కదా, ఈ ప్లేట్ అయితే ఎందుకు కొంటున్నావు డాడీ అని అడిగిందంట ఆ అమ్మాయి. నానమ్మ ముసలిది అయిపోయింది కదా, అందుకని ఒక ప్రత్యేకమైన ప్లేటు ఉంటే బాగుంటుందని కొంటున్నాను నాన్న అన్నాడంట తండ్రి కూతురుతోటి. అలాగా అనుకుంది. ఆ కూతురికి చిన్న వయసే కానీ కొంతమంది పిల్లలకి వివేకం ఉంటుంది, ఆలోచన ఉంటుంది. వెంటనే ఆమె ఏమన్నదంటే, డాడీ ఇంకో ప్లేట్ కూడా తీసుకుందంట. ఇంకోటి ఎందుకు నాన్న అమ్మ అన్నాడంట. రేపొద్దున నువ్వు కూడా ముసలుడు అయిపోతావు కదా, నీకు ప్లేట్ కావాలి కదా అన్నాడట. అప్పుడు కానీ కనువిప్పు కలగలేదు. తల్లిదండ్రులు బిడ్డల స్వభావ విషయంలో బాల్యాన్నించి కనిపెట్టుకోకపోతే గనక పెద్దయ్యాక పెళ్ళిళ్ళు అయిన తర్వాత ఒక రకంగా ఉంటారు, ఉద్యోగాలు వచ్చిన తర్వాత ఒక రకంగా ఉంటారు, సొంత సంపాదన వచ్చిన తర్వాత ఒక రకంగా ఉంటారు. జీవితం రకరకాలుగా మారిపోతుంది అనమాట అండి. రకరకాల పరిమాణాలు కూడా వెళ్ళిపోతుందండి. రకరకాల పరిణామాలు. కనుక పిల్లలు స్వభావం విషయంలో తల్లిదండ్రులు బాల్యం నుంచి కూడా చాలా స్టెర్న్గా ఉండాలి, తెలుసుకుంటూ ఉండాలి. స్వభావంలో మార్పు వచ్చేటప్పటికల్లా వెంటనే అలర్ట్ అయిపోవాలి తల్లిదండ్రులు. అప్పుడు వాళ్ళ జీవితాలు బాగుంటాయి. రెండవది, తల్లిదండ్రులు చేసే పొరపాటు అతి ఆత్మవిశ్వాసం ఏ విషయంలో కలిగి ఉంటూ ఉంటారంటే, వాళ్ళ ఆధ్యాత్మికంగా పెంచడంలో, స్పిరిచువల్ లైఫ్ స్టైల్ వాళ్ళు పెంచడంలో తల్లిదండ్రులు ఏమనుకుంటూ ఉంటారంటే, ఇంటి దగ్గర ప్రార్థనా జీవితం గురించి పట్టించుకోరు, ఇంటి దగ్గర బైబిల్ చదువుతున్నారు లేదా పట్టించుకోరు, ఇంటి దగ్గర కుటుంబ ప్రార్థనలో కూర్చుంటున్నారు లేదా పట్టించుకోరు, చర్చికి మాత్రం రెగ్యులర్గా తీసుకెళ్తూ ఉంటారు. కొంతమంది తల్లిదండ్రుల యొక్క ఉద్దేశం ఏంటంటే, వాక్యం తర్వాత వాళ్ళే చదువుకుంటారు, వాళ్ళే ఉపవాసం ఉంటారు, వాళ్ళే కుటుంబ ప్రార్థన చేసుకుంటారు, చర్చికి వెళ్ళి వస్తున్నామో లేదా చాలు దట్స్ ఎనఫ్ అనుకుంటూ ఉంటారు. అలాగున చాలామంది తల్లిదండ్రులు మితిమీరిన ఆత్మవిశ్వాసంతో, అతి ఆత్మవిశ్వాసంతో ఉదాసీనంగా వ్యవహరిస్తూ బిడ్డలను ఆధ్యాత్మిక పెంచడంలో చర్చిలో నేర్చుకుంటారని అనుకుంటూ ఉంటారు. చర్చిలో నేర్చుకునేది 20%, 80% ఇంట్లోనే భక్తి అలవర్చుకోవాలి. చర్చిలో అది 20%. చాలామంది తల్లిదండ్రులు వాళ్ళకి ప్రార్థనా జీవితం నేర్పడంలో ఫెయిల్ అయిపోతున్నారు. బైబిల్ చదువుకోండమ్మా అని చెప్పే విషయంలో ఫెయిల్ అయిపోతున్నారు. కుటుంబ ప్రార్థన విషయాలు మొదటికే ఫెయిల్ అయిపోతున్నారు. అందువల్ల లేటర్ వాళ్ళ జీవితాల లైఫ్లో వాళ్ళకి వ్యక్తిగత ప్రార్థన అంటే తెలీదు. కొంతమందికి పెద్ద విశ్వాసంలాగా వస్తూ ఉంటారు మందిరాలకి టిప్ టాప్గా. ప్రార్థన ఎలా ప్రారంభించాలో తెలియదు, ఎలా ముగించాలో తెలియదు. విశ్వాసుల పిల్లలు ఇలా ఉంటూ ఉంటుంది. ఉపవాసం ఉండటం నేర్పించాలి పిల్లలకి. కుటుంబ ప్రార్థన కలిగి ఉండాలనే విషయాన్ని బిడ్డలకు నేర్పాలి. ఈ విషయంలో కూడా చాలామంది తల్లిదండ్రులు ఓవర్ కాన్ఫిడెన్స్ తోటి కుటుంబ జీవితంలో ఫెయిల్ అయిపోతున్నారు. లేటర్ ఆన్ బిడ్డలు వాళ్ళ జీవితాలు భక్తిహీనత, వాక్యం ఉందంటేనండి, భక్తిహీనత ఎను త్రాళ్లతో పాపము లాగుకొని వారికి శ్రమ. ఎప్పుడైతే వ్యక్తిగత ప్రార్థన తల్లిదండ్రులు నేర్పరో, ఉపవాసం ఉండటం నేర్పరో, దేవుని మందిరానికి ప్రథమ ఫలాలు దశమ భాగాలు ఇవ్వడం నేర్పరో, కృతజ్ఞతార్పణలు ఇవ్వడం నేర్పరో, లేటర్ ఆన్ ఏమైపోద్దంటేనండి భక్తిహీనత. సో 80% భక్తి ఇంట్లోనే చేయాలి, మందిరంలో చేసేది 20%. చాలామందికి ఆ విషయం తెలీదు. 80% వ్యక్తిగత జీవితం మనము దేవుని ఎదుట ఆధ్యాత్మికంగా సరిచేసుకుంటూ ఉండాలి. మూడవది,
తల్లిదండ్రులు బిడ్డల యొక్క చదువు భవిష్యత్ విషయంలో చాలా ఓవర్ కాన్ఫిడెన్స్తో ఉంటారు. మా పిల్లలకి ఏంటండి, చిన్నప్పటి నుంచి మంచి స్కూల్స్, మంచి ఫుడ్ చక్కగా చదివించాం. తప్పకుండా డెఫినెట్గా పోస్ట్ కొడతాడు. డెఫినెట్గానండి, షూర్, డ్యామ్ షూర్ అంటూ ఉంటారు. ఉటిది డ్రీమ్ డామ్ అంటూ ఉంటారు. ఏముండదు. చాలామంది తల్లిదండ్రులు ఇలా ఓవర్ కాన్ఫిడెన్స్ కలిగి ఉండటం వల్ల వాళ్ళ భవిష్యత్తులో దేన్ని సాధించలేని వారుగా, చదువులో కూడా ముందుకెళ్లకుండా ఉంటూ ఉంటారు. మేము ఒక ఊర్లో సేవ చేస్తూ ఉన్నప్పుడు మా నాన్నగారు అక్కడ ఒక అబ్బాయి 10th క్లాస్ స్కూల్ ఫస్ట్ వచ్చాడు. వచ్చేటప్పుడు కల్లా వాళ్ళ అబ్బాయి వాళ్ళ మేనమామ రాజమండ్రి ఓఎన్జీసీలో పెద్ద ఇంజనీర్ అన్నమాట. ఆ మేనమామ ఏం చేశాడంటే, వీడు స్కూల్ ఫస్ట్ వచ్చేటట్టు చాలా టాపర్ అయిపోయాడు, ఇక భవిష్యత్తులో వీడికి తిరుగులేదు అని అనుకున్నాడు మేనమామ. తల్లిదండ్రులు కూడా అలాగే రెచ్చగొట్టాడు. బంధువులు, అయ్యి బాబా ఇంకేముంది, టాపర్ అయిపోయాడు, ఇంకా చాలా ఉన్నత స్థాయికి వెళ్ళిపోతాడు అని. వాడు స్కూల్లో జాయిన్ అయినప్పుడు క్రిస్టియన్ బీసీసీ సర్టిఫికెట్లో ఉన్నాడు. వాళ్ళ మేనమామ ఏం చేశాడంటే, బీసీసీ అయితే నీకు ఉన్నత స్థాయికి వెళ్ళడం చాలా కష్టమైపోద్ది కనుక వాళ్ళ నాన్నే వాళ్ళ అమ్మను ఒప్పించి ఎస్సీగా మార్పించి ఇంటర్మీడియట్లో జాయిన్ చేశాడు. ఇది మా కళ్ళు ఎదురుగుండా జరిగిన విషయం. అంతే, ఇంటర్మీడియట్ జాయిన్ అయ్యాడు. ఓవర్ కాన్ఫిడెన్స్ మాట, తల్లిదండ్రులకు చాలా ఓవర్ కాన్ఫిడెన్స్. ఇంటర్లో టాపరు, ఫస్ట్ ఇయర్ టాపరు, సెకండ్ ఇయర్ టాపరు, ఇంజనీరింగ్లో టాపర్ అయిపోతాడు అనుకున్నారు. ఫస్ట్ ఇయర్ అన్నీ గొరిగేశాడు, డింకిలు, ఫెయిల్. ఏదో ఫస్ట్ ఇయర్ ఫెయిల్ అయిపోయినా సెకండ్ ఇయర్కి వెళ్ళిపోయాడు. సెకండ్ ఇయర్ కూడా రాశాడు, సెకండ్ ఇయర్ ఫెయిల్. ఎన్నిసార్లు రాసినా ఫెయిల్. కడాకరికి ఎలాగైపోయిందంటే, చిన్న కీబోర్డ్ కొనుక్కొని బ్యాండ్ మేళంతో తిరుగుతున్నాడు. ఓవర్ కాన్ఫిడెన్స్ అలా చేస్తుంది. బిడ్డల భవిష్యత్ విషయంలో, చదువు విషయాల్లో బాగా చదువుకుంటారు, మంచి టాపర్ అయిపోతాడు. ఇలాంటి ఓవర్ కాన్ఫిడెన్స్ అన్ని సమయాల్లో పనికిరాదు. మనం ఎప్పటికీ కూడా విశ్వాసంగా, ఇతరులకు పనికొస్తే పనికిరావచ్చు, కానీ యాజ్ బిలీవర్స్ విశ్వాసంగా మనము మన విషయంలో కానీ, మన ఇంటి వారి విషయంలో కానీ, మన బిడ్డల విషయంలో కానీ ఓవర్ కాన్ఫిడెన్స్తో ఉండకూడదు, మితిమీరిన విశ్వాసంతో. 4వది ఏంటంటే, బిడ్డలు స్నేహాల విషయంలో కూడా చాలా ఓవర్ కాన్ఫిడెన్స్తో ఉంటారు పేరెంట్స్. మా వాడు స్నేహితులందరూ మంచోళ్ళు అండి, బెస్ట్ ఫ్రెండ్స్, చాలా మంచోళ్ళు అంటూ ఉంటారు. ఆ ఫ్రెండ్సే చదువు ముందుకు వెళ్ళకుండా, ఆ ఫ్రెండ్సే అసూయ, ద్వేషం, ఈర్ష్య, క్రోధం కలిగి రకరకాల నష్టాలు తెస్తూ ఉంటారు. కనుక మన బిడ్డలు ఎవరితో స్నేహం చేస్తున్నారు? అందుకని లోకంలో ఒక సామెత ఉందండి, ఒక మాట అంటూ ఉంటారు, నీ ఫ్రెండ్స్ ఎవరో చెప్పరా, నువ్వు ఎవరో చెప్పేస్తానంటూ ఉంటారు. మన ఫ్రెండ్స్ మన జీవితం గురించి, అంటే మన జీవితము మన ఫ్రెండ్స్తో ముడిపడి పడి ఉందన్నమాట అండి. కానీ పేరెంట్స్ ఎవరితో స్నేహం చేసినా సరే చాలా ఉదాసీనంగా, చాలా నిర్లక్ష్యంగా, మితిమీరిన ఆత్మవిశ్వాసంతో ఉంటూ ఉంటారు. అలాగే చెడు స్నేహాలను పట్టి మంచి వాళ్ళ పిల్లలు కూడా పాడైపోయారు. అందుకనే పండిత పుత్ర పరమ సొంత అనేది అక్కడి నుంచి వచ్చింది. స్నేహాల విషయంలో క్రిస్టియన్ పేరెంట్స్, తల్లిదండ్రులు బిడ్డలు ఎవరితో స్నేహం చేస్తూ ఉన్నారు అన్నది ఒక కంట కనిపెట్టుకుని ఉండాలి. లేదంటే కనుక వాడు బాగానే ఉంటాడు, మన పిల్లోడో మన పిల్లో పాడైపోద్ది అంతే. ఇది 4వ విషయం. 5వ విషయం ఏంటంటేనండి, చాలా కాలం నుంచి మొబైల్ వాడకం విషయంలో కూడా తల్లిదండ్రులు
చాలా మితిమీరిన విశ్వాసం. అబ్బాయి మా పిల్లోడు అలా ఏం చూడండి అసలేమి గేమ్స్ ఆడడో, ఏమి చూడడో, ఏదో అలాగ చదువు కోసం వాడుతున్నాడండి మా పిల్లోడు. కానీ తల్లిదండ్రుల ఓవర్ కాన్ఫిడెన్స్ వల్ల, మితిమీరిన ఆత్మవిశ్వాసం వల్ల ఒక్కొక్కరికి 2 ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్లు, ఫేస్‌బుక్ అకౌంట్, యూట్యూబ్, ట్విట్టరు, ఇంకా రకరకాల డాన్సింగ్ యాప్స్ రకరకాలవన్నీ కూడా. వీటిల్లో తల్లిదండ్రులకి అవి చూసినప్పటికి కూడా కొంతమంది నటిస్తారు చూడనట్టుగా. ఈ మొబైల్‌లో కొంతమంది చాటుగా వీడియోలు తీసి అప్లోడ్ చేస్తూ ఉంటారు డ్యాన్స్‌లేసి. తల్లిదండ్రులకు తెలీదు. ఈ తల్లిదండ్రులు తింగర మొఖాలు అనుకొని, కనుక పేరెంట్స్ పిల్లల మొబైల్స్ ఎప్పటికప్పుడు ఏమి చూస్తున్నారు అనే విషయం కూడా ఒక కంట కనిపెట్టుకోవాలి. లేకపోతే ఇష్టానుసారంగా రకరకాల మెసేజెస్ వస్తున్నాయి, వాట్సాప్ చాట్స్, సీక్రెట్ చాట్స్. కనుక మితిమీరిన ఆత్మవిశ్వాసంతో గనక, ఓవర్ కాన్ఫిడెన్స్తో గనక మనం ఉంటే గనక ఆ మొబైల్ వల్లే చాలామంది ప్రాణాలు పోగొట్టేసుకుంటున్నారు. మనం అలా ఉండకూడదు. క్రిస్టియన్ పేరెంట్స్ మనము ఇప్పుడు మనం ప్లేన్గా ఉన్నప్పుడు, మన బిడ్డలు ప్లేన్గా ఉన్నప్పుడు మనం ఒక ఫైనాన్షియల్ మ్యాటర్స్ గూగుల్ పే, ఫోన్పే ఇలాంటి వాటి తప్ప దేనికి పిన్ పెట్టుకోవాల్సిన అవసరం లేదు. మన ఇంట్లో వాళ్ళే మనకున్నప్పుడు సీక్రెట్గా మెయింటైన్ చేస్తుందంటే సంథింగ్ ఈజ్ ఇన్ సీక్రెట్. కనుక మనము మన బిడ్డల విషయంలో చాలా కాషస్గా, కేర్ఫుల్గా ఉండాలని ఈ రాత్రి మనం చేస్తూ ఉన్నాం. 6వ విషయం ఏంటంటేనండి, క్రమశిక్షణ విషయంలో మన బిడ్డలను మనము ఓవర్ కాన్ఫిడెన్స్తో చూడకూడదు. డిసిప్లిన్. కొన్నిసార్లు చర్చిలో కొన్నిసార్లు ఎలా ఉంటుందంటేనండి, ఇంట్లో చాలా నాన్న డాడీ అంటూ ఉంటారు, బయట వీధి రవడిలాగా అయిపోతుంటారు పిల్లలు. విశ్వాసుల పిల్లలే, పరిశుద్ధుల పిల్లలు, దైవజనుల పిల్లలు, సంఘ పెద్దల పిల్లలు, గొప్ప గొప్ప భక్తుల పిల్లలు ఇంట్లో ఏమీ ఎరగనట్టు, ఏమీ తెలియనట్టుగా నటిస్తారు. బయట రవిడిలాగా ఉంటూ ఉంటారు బిడ్డలు. కాలేజీల్లో చేసే రుబాబు అంత ఎంత కాదు. చాలామంది తల్లిదండ్రులకు తెలియదు, బయట రుబాబు చేసి కాముగా ఇంటికి వస్తారంతే, ఏమి తెలవనట్టుగా. పిల్లి పాలు తాగేసి ఏమీ తెలవనట్టుగా ఉన్నట్టుగా. ఈ తల్లిదండ్రులు కూడా చాలా ఉదాసీనంగా, వీళ్ళ ప్రైవేట్ క్లాస్ అలాగా ఇలాగా అంతే. సో బిడ్డల డిసిప్లిన్ విషయంలో చాలా కాషస్గా ఉండాలి అని ఈ రాత్రి మనము హెచ్చరించబడుతూ ఉన్నాం. ఓవర్ కాన్ఫిడెన్స్ కలిగి ఉంటే కనుక ఇంట్లో బాగానే ఉంటారు, కానీ చర్చ్లో రకరకాలుగా ఉంటారు. ఇంకా కాలేజా చెప్పుకోక్కర్లేదు, ఇంకా బయట ఫ్రెండ్సా, ప్రైవేట్ లైఫా చూసుకోక్కర్లేదు. లేటర్ దాని ఇంపాక్ట్ ఇప్పుడుకో కానీ తెలీదు. కనుక మనము పేరెంట్స్గా బిడ్డల విషయంలో, డిసిప్లిన్ విషయంలో చాలా కేర్ఫుల్గా ఉండాలి. జరిగిన ఒక సంగతి ఏంటంటేనండి, ఒక ఇంట్లో కొడుకు, 2 కొడుకులు ఉన్నారు, చదువుకుంటున్నారు. మేనగోళ్ళని కూడా పెట్టుకున్నారు, చదివిస్తున్నారు. డిగ్రీలు, పీజీల వరకు వచ్చేసారు. ఈ పేరెంట్స్ మితిమీరిన ఆత్మవిశ్వాసంతో ఉండడం వల్ల జరిగిన విషయం ఏంటంటే, వాళ్ళ మధ్యన ఏం జరిగిందో ఏంటో తెలీదు. సాయంకాలం అయ్యేసరికి 7:30, 8 ఆ టైంలో మేనగోడలో ఆత్మహత్య చేసేసుకుంది. అయ్యో కుయ్యో మొర్రో అని అన్ని ఏర్పాట్లు చేస్తూ ఉంటే తెల్లవారుజామున 3 గంటలకే కొడుకు ఆత్మహత్య చేసుకున్నాడు ఒకే ఇంటిలో. పేరెంట్స్ ఓవర్ కాన్ఫిడెన్స్తో ఉంటే, మితిమీరిన ఆత్మవిశ్వాసంతో ఉంటే గనక పరిణామాలు అలాగే ఉంటాయి. కనుక ఈ రాత్రి మనము తల్లిదండ్రులుగా మన బిడ్డల విషయంలో చాలా కేర్ఫుల్గా, నిశ్చితంగా ఉంటూ ఉండాలి. కాషస్గా ఏం చేస్తున్నారు, ఏంటి, వాళ్ళు సింగిల్గా రూమ్లో ఉన్నా కానీ మనము కనిపెట్టుకుని ఉండాలి. ఏం చేస్తున్నారు, చదువుకుంటున్నారు, ఏం చేస్తున్నారు. 7వ విషయం అండి,
మన బిడ్డల విషయంలో మనం ఎలా ఉండాలంటే ఆదర్శంగా ఉండాలి. పేరెంట్స్ మోడల్ పేరెంట్స్గా, ఎగ్జాంపులరీ లైఫ్ అంటే మన యొక్క జీవితం యొక్క ప్రభావము మన బిడ్డల మీద ఉంటుంది. కనుక మనల్ని అనుకరిస్తారు. మనల్ని పట్టించుకున్నట్టు ఉండకపోయినా కానీ తల్లిదండ్రులను బిడ్డలు అనుకరిస్తూ ఉంటారు, చూస్తూ ఉంటారు, పరీక్షిస్తూ ఉంటారు. ఓహో, ఇలాగా డాడీ ఎలాగా, మమ్మీ ఎలాగా, ఇంట్లో ఎలాగా అని తల్లిదండ్రులను బిడ్డలు క్షుణ్ణంగా పరీక్షించి పరిశీలిస్తూ ఉంటారు, అనుకరిస్తూ ఉంటారు, అనుకరించడానికి ప్రయత్నిస్తారు. పేరెంట్స్ ఏదో చిన్న బూతు మాట్లాడారు అనుకోండి, వాళ్ళకి రాను పేరెంట్స్ ఏదో 1-2 బూతులు మాట్లాడారు అనుకోండి, లేటర్ ఆన్ ఏమైపోద్దంటే ఇంకా బయట లోకంలో ఉన్న బూతులన్నీ కూడా అలవాటు చేసుకుంటారు. పేరెంట్స్ మాటికి అసహనంగా, చిరాగ్గా ఉన్నారనుకోండి, వీళ్ళలో కూడా మన దగ్గర అసహనంగా, చిరాగ్గా ఉంటారు, బయట వ్యక్తీకరిస్తూ ఉంటారు. పేరెంట్స్ ఒకరి మీద ఒకళ్ళు కంప్లైంట్స్ చెప్పుకున్నారనుకోండి, మన బిడ్డలు బయట ఒకరి మీద ఒకళ్ళు పితృలు చెప్పుకుంటూ ఉంటారు. కంప్లైంట్ నేచర్, శనగడం వాళ్ళు అలవాటు చేసుకుంటూ ఉంటారు. ఇలాగ ఎన్నో విషయాలు. కనుక తల్లిదండ్రులు మనము మన బిడ్డలకు మాదిరికరంగా ఉండడానికి ప్రయత్నించాలి. ఎందుకంటే మనల్ని అనుకరిస్తారు కాబట్టి. మనల్ని వాళ్ళు పట్టించుకోరు. కొంతమంది తల్లిదండ్రులు పిల్లలు ఎదుర్కొనడానికి తిట్టేసుకుంటారు, కొట్టేసుకుంటారు, అరిచేసుకుంటారు, కరిచేసుకుంటారు, జుట్టు పట్టి కొట్టేసుకుంటూ ఉంటారు. పిల్లలు చూస్తూ ఉంటారు. రేపు పొద్దున్న పిల్లలు పెద్దవాళ్ళు ఆళ్ళతంతూ ఉంటారు. కనుక ఏంటంటారండి, ఓవర్ కాన్ఫిడెన్స్ ఎప్పటికీ కుదరదు. ఎగ్జాంపుల్ మనం చదువుకున్నాం కదండి, యోబు గారు ఆయన జీవితంలో బిడ్డల విషయంలో నో ఓవర్ కాన్ఫిడెన్స్, మితిమీరిన ఆత్మవిశ్వాసం లేకుండా నిత్యము అలాగనని చేస్తూ వచ్చాడు. అనుదినము కూడా అరుణోదయాన్ని లేచి ఒక్కొక్కరిని పిలిచి పవిత్రపరిచి ఒక్కొక్కరి నిమిత్తము దహన బలి అర్పించారు. మన బిడ్డలను కూడా ఇంట్లో ఒకళ్ళన్న, ఇద్దరున్న, ముగ్గురున్న మనము ప్రతి వారి నిమిత్తము కూడా మనము పట్టింపు కలిగి ఉండాలి. ఇంట్లో పట్టించుకోవాలండి. నేను పురుషుణ్ణి, నేను మగవాడిని, నాకు ఎంతవరకు లిమిట్. ఆమె చూసుకుని వంటగది ఆవిడ చూసుకుంటుంది, పిల్లలు అలా చూసుకుంటారు. ఇది కుదరదు. క్రిస్టియన్ పేరెంట్స్కి ఇలాగ కుదరదు. లోకంలో ఉన్న వాళ్ళు వేరు, క్రిస్టియన్ పేరెంట్స్ వేరు. మనకి వాక్యం ఉంది, మనకి వాక్య క్రమంలో మనం పెరగాలి, వాక్య క్రమంలో మనం పిల్లలు పెంచాలి. కనుక 7 సంగతులు చూసాం మనం. ఇవి రాత్రి దేవుడు మనకు చెప్పే విషయం ఏంటంటే, మన ఇంటి వారి విషయంలో, మన పిల్లల విషయంలో మితిమీరిన ఆత్మవిశ్వాసము, ఓవర్ కాన్ఫిడెన్స్తో ఉండకూడదు. అన్ని క్షుణ్ణంగా పరిశీలించాలి, అన్నీ పట్టించుకోవాలి, అన్ని విషయాలు కూడా పట్టించుకోవాలి. ఈవెన్ పిల్లలు వాళ్ళు ఇంటర్మీడియట్, డిగ్రీ, పీజీకి వచ్చినా వాళ్ళు వేసుకునే షూస్, సాక్స్ అన్ని విషయాల్లో కూడా పేరెంట్స్ నిశ్చితంగా బాధ్యత కలిగి ఉండాలి. అప్పుడు మన బిడ్డలు, వాళ్ళ బిడ్డలు బహుతరాలకు సంతోషకారణంగా ఉంటారు. ఇది ఒక బ్లెస్సింగ్. మనము ఓవర్ కాన్ఫిడెన్స్తో లేకుండా బిడ్డల విషయంలో అన్ని విషయాలు కూడా పట్టించుకుంటూ, వాళ్ళతో ఫ్రెండ్లీగా అన్ని విషయాలు తెలుసుకుంటూ, వాళ్ళ విషయాలు బాధ్యత కలిగి ఉంటే అది గొప్ప ఆశీర్వాదం అండి. యోబు గారు బాధ్యత గల తండ్రిగా అలాగ చేశాడు. నిత్యము కూడా మనము కూడా తల్లిదండ్రులుగా మన బిడ్డల విషయంలో అలాంటి బాధ్యత. పనులు ఉంటాయి, ఎన్నో పనులు. కానీ మన బిడ్డల్ని ప్రయోజనకారులుగా చేయాలంటే, ప్రయోజనకరమైన వ్యక్తులుగా చేయాలంటే, సమాజానికి, దేవునికి, సంఘానికి మనం బిడ్డలను మనము ప్రయోజనకరమైన వారిగా చేయాలంటే తల్లిదండ్రులుగా మనము బాధ్యత కలిగి ఉండాలి. వాళ్ళ బాగోగులు పట్టించుకోవాలి,
నెలతేగా ఉండి పడుకుంటే ఏంటి అన్న విషయం తెలుసుకోవాలి. వాళ్ళే లేస్తారులే. మొన్న ఈ మధ్య ఒక విషయం వింటే ఏంటంటే, ఒక ఆయనకి షుగరు. ఉదయం, సాయంకాలం కొంతమంది ఏంటంటే డప్పు కొట్టినట్టుగా డమడమడమ అన్నట్టుగా డాక్టర్ చెప్తే చాలు, ఉదయం ఒకటి వేసుకోవయ్యా, రాత్రి ఒకటి వేసుకో, మధ్యాహ్నం ఒకటి పడేసుకో అని అనుకోండి, అలాగే వేసుకుంటుంటారు. ఇంకా వేసిన ఉండదు, నీరసం వచ్చేసిన, చెమటలు కక్కేసిన. ఒక ఆయన షుగర్ బిళ్ళ అలాగే వేసుకున్నాడంట. ఉదయం ఒకటి, మధ్యాహ్నం ఒకటి, సాయంకాలం ఒకటి. అంతే మూడో రోజుకి మనోడు షుగర్ 40లోకి వచ్చేసి కోమలోకి వెళ్ళిపోడు, కొంచెం ఉంటే చచ్చిపోదానంట. ఇంట్లో వాళ్ళు తెల్లవారులు పట్టించుకోలేదు. తెల్లవారిన తర్వాత మంచం మీద లేకుండా ఉంటే కనుక అప్పుడు చూసి అప్పుడు తీసుకెళ్ళారు హాస్పిటల్కి. అతనికి ఆయుష్కాలం ఉంది కాబట్టి, దేవుడు కరుణించాడు కాబట్టి, అతని అవివేకాన్ని మన్నించాడు కాబట్టి, దేవుడు క్షమించాడు కాబట్టి బ్రతికి బట్టగట్టాడు. ఇంట్లో ప్రతి విషయం కూడా పేరెంట్స్గా మనము పట్టించుకోవాలండి. బాధ్యత కలిగి ఉండాలి. ఓవర్ కాన్ఫిడెన్స్, మితిమీరిన ఆత్మవిశ్వాసము మనకి ఉండకూడదు, మన గృహాల్లో ఉండకూడదు. ఎప్పటికప్పుడు యూబులాగా అంటే మితిమీరిన ఆత్మవిశ్వాసం లేనప్పుడు బాధ్యత కలిగి ఉంటాం, రెస్పాన్సిబుల్ పేరెంట్స్గా ఉంటాం. అన్ని విషయాలు, ప్రతి చిన్న విషయాన్ని కూడా మనం ఇంట్లో పట్టించుకున్నప్పుడు ఆ కుటుంబము ఎంతో దీవించబడుతుంది. అప్పుడు దేవుడు మనల్ని పట్టించుకుంటాడు. మనలను, మన బిడ్డలను దేవుడు అటు రీతిగా దీవించి, కాపాడి, సంరక్షించి, పోషించి ఆయన కృపలో వర్ధిల్ల చేయనుగాక. ఆమెన్.